ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కృప కలిగిన మా ప్రభువా, నీతిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధిపతి, మీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. దేవా నా తండ్రి, యొక్క ఉదయకాలము మీ పాదాల చెంతకు రావడానికి మీరు కృప దయచేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి, ఈ పునరుద్ధాన దినాన అయ్యా నా తండ్రి, ప్రతి వ్యక్తి కూడా మీ పాదాల చెంతకు రావాలి, మిమ్మల్ని కనపరచాలి ప్రభా. మీరే కార్యాలు ప్రభా జరిగింపచేయండి. మీ నామానికి నా ప్రభా ఘనతలుగా తెచ్చుకోండి. పాడబోయే పాటల్లోన, ఆరాధనలో, వాక్యంలో నా ప్రభా మీరు మాతో మీరు ఉండి స్వామి. అయ్యా నా తండ్రి, నా ప్రభా నాయన, కేవలం మీ నామ మాత్రమే కనపరచబడి అయ్యా నా తండ్రి మిమ్మల్ని మహిమపరిచే కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవా నా తండ్రి, మరి మీ సందు కోసం ప్రతి విడిని కూడా మీరు త్వరితముగా మీరు తీసుకురండి, మీ కార్యాలు జరిగింపచేయండి. యేసు నామమున ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. కృప కలిగిన దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని స్తుతి పాటతో ఆయన నామాన్ని కనపరుస్తాం. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో జరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో జరగని వాడవు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలచే ఉన్నావు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలచే ఉన్నావు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో జరగని వాడవు. యేసయ్యా నీ ప్రత్యక్షతలో బయలు పడనే శాశ్వత కృపణామై. యేసయ్యా నీ ప్రత్యక్షతలో బయలు పడనే శాశ్వత కృపణామై. విడువదే నన్నెల్లప్పుడు కృప విజయపదమున నడిపించనే కృప. విడువదే నన్నెల్లప్పుడు కృప విజయపదమున నడిపించనే కృప. విస్తరించనే నిన్ను స్తుతించినప్పుడు, నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో జరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో జరగని వాడవు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలచే ఉన్నావు. యేసయ్యా
కృపాతిశయము ఆదరించనే యేసయ్యాని కృపాతిశయము ఆదరించనే శాశ్వత జీవముపై మరువదే నన్నెల్లప్పుడూ మాణిక్యమనులను మరిపించే కృప మరువదే నన్నెల్లప్పుడూ మాణిక్యమనులను మరిపించే కృప మహిమరచితియే నీ కృపాతిశయము చిన్నదేడు నిరంతరం మారనే మారవు నా జ్ఞాపకాలను జరగని వాడవు నిన్నదేడు నిరంతరం మారనే మారవు నా జ్ఞాపకాలను జరగని వాడవు నీవే నమ్మదగిన దేవుడవు నీవు నా పక్షమై నిలసే ఉన్నావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగులాగా మరొక పాట పాడి ఆయన నామాన్ని కనపరుద్దాం. విజయ గీతం మనసారా నేను పాడేగా నా విజయముపై ప్రాణత్యాగము చేశావు నీవు. విజయ గీతం మనసారా నేను పాడేగా నా విజయముపై ప్రాణత్యాగము చేశావు నీవు. పునరుద్ధానుడా నీవే నా ఆరాధనా, నీవే నా ఆరాధనా. పునరుద్ధానుడా నీవే నా ఆరాధనా, నీవే నా ఆరాధనా. విజయ గీతము మనసారా నేను పాడేగా ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవము నీవు కముతురాలో ఉన్నతమైన నీవు ఉపదేశము నీ నిత్య జీవముకే నీవు కముతురాలో యేసయ్యా నీ పాదమే నన్ను నిలిపినది. నీవు సమమైన సంగములో విజయ గీతము మనసారా నేను పాడేగా నా విజయముపై ప్రాణత్యాగము చేశావు నీవు. పునరుద్ధానుడా నీవే నా ఆలాపనా, నీవే నా ఆరాధనా. పునరుద్ధానుడా నీవే నా ఆలాపనా, నీవే నా ఆరాధనా. ఆశీర్వాదము నీ వశమై ఉన్నది, నీ
సరిహద్దులలో నెమ్మది కలుగెను నాలో ఒకటి ఆయుషు ఆశీర్వాదము దీవజమై ఉన్నది నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశోధనలు చూపినది విజయగీతము మనసారా నేను పాడేదా నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు పునరుద్ధారుడ నీవే నా ఆలాపన నీకే నా ఆరాధన పునరుద్ధారుడ నీవే నా ఆలాపన నీకే నా ఆరాధన. హల్లెలూయా. నీవేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను నీవేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనమున్నాము. ప్రభువు మన మధ్యన ఉన్నాడు. తన కార్యాన్ని ప్రభుత్వం మన పట్ల ఆయన నెరవేర్చే దేవుడు. మరి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామములో
ప్రార్థిస్తారో వారి మధ్యన ఉంటాను అని సెలవిచ్చిన దేవుడు. మరి ఇజ్రాయేలు యొక్క స్తోత్రముల పైన ఆశ్రయుడైన దేవుడైన నీ పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ఆరాధించాలనేది వాక్యాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనము ఈ స్థలానికి వచ్చింది దేవుణ్ణి ఆరాధించడానికి, ఆయన్ని కనపరచడానికి మనం ఆయన సన్నిధికి మనం వచ్చాము. కాబట్టి దయచేసి అందరం కూడా లేచి నిలబడదాం. ఆ పరలోకపు తండ్రిని, యేసుక్రీస్తు ప్రభువు వారిని మనము ఆరాధన చేద్దాం. ఆరాధనలో దేవుడు ఎంతో తన శక్తిని, ఆయన కృపను మనకు ఆయన చూపెట్టే దేవుడే ఉంటున్నాడు. నువ్వు ఆరాధిస్తూ ఉంటున్నప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేయొచ్చు. నువ్వు ఆరాధన చేసేటప్పుడు దేవుడు నిన్ను బలపరచవచ్చు. నువ్వు ఆరాధన చేసేటప్పుడు నీ హృదయంలో దేవుడు నెమ్మదినివ్వచ్చు. నువ్వు ఆరాధన చేస్తుంటున్నప్పుడు ఆయన నీ పక్షాన కార్యాలు జరిగించేవాడు ఆయనే యేసు. కాబట్టి ఆ పరలోకపు తండ్రిని, ఆ కృప కలిగిన యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం కనపడదామా? మన మనస్ఫూర్తిగా మన నోరార ప్రభుని మనం స్తుతిద్దాం. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. Glory, hallelujah, 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 hallelujah. యేసు స్తోత్రం, యేసు మీకే స్తోత్రాలు ప్రభా, యేసు మీకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. రక్షకుడా మీకే స్తోత్రాలు, ఓ బలమైన దేవా మీకే స్తోత్రాలు, ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రాలు, సమాధాన అధిపతి మీకే స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా ప్రతి ప్రార్థనకు జీసస్ లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు పడబడక నడిపినది నీ దివ్య వాక్యమే. కడలిని మించిన విశ్వాసము మించి విజయము చేకూర్చు. నీ వాక్యమే మకరందమై బలపరచును నన్ను. నా యేసయ్యా స్తుతిపాత్రుడా, ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచును నన్ను. నా యేసయ్యా స్తుతిపాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ప్రేమము నీ శాశ్వత జీవము, నా జీవిత ప్రాణమంతయు నీవు దయచేవాడు. మహోన్నతమైనది ఉపకారములు తలంచుకు అనుక్షణము పర్వతింతరా. నీ కృపలోనే పరవశింతరా. మహోన్నతమైనది ఉపకారములు తలంచుకు అనుక్షణము పర్వతింతరా. నీ కృప
పరవశించరా నీ కృపలోనే పరవశించరా నీ సత్య స్తోత్రం. దేవుని మనం స్తుతిద్దామా. దేవుడు మన జీవితంలో చేసిన మేలు, ఆయన చూపిన కృపకి మనం ఎన్ని చేసినా కూడా, నిజంగా ఎంత ప్రభుని స్తుతించినా కూడా, ఎంత ప్రభువుకు మనం ఇచ్చినా రుణం మనం తీర్చుకోలేము మనం. కాబట్టి ఆ ప్రభుని మనం స్తుతిద్దామా. గ్లోరీ, హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా దయచేసి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకే స్తోత్రాలు ప్రభా. అయినా నేను ప్రేమిస్తుంటున్నాను ప్రభా నా తండ్రి నాయన. హల్లెలూయా. నీ బలహీనతల్లో ప్రభువును స్తుతించు తండ్రి. ఎక్కువ ఆశీర్వాదంలో ప్రభువును స్తుతించమ్మా. ఎక్కువ అనారోగ్యంలో ప్రభువుని స్తుతించు తండ్రి. అయ్యా దేవుని స్తుతించి నీవు. నీకున్న ఆర్థిక ఇబ్బందుల్లో ప్రభువుని స్తుతించి నీవు. నీకున్న కష్టంలో దేవుని స్తుతించి నీవు. దేవుడు నేను బలపరిచేవాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని హృదయములో ప్రవహింపచేయుమయా. ప్రియమనిలో
ప్రవహింపచేయుమయా జీవనదిని మధురయములో ప్రవహింపచేయుమయా జీవనదిని ప్రవహింపచేయుమయా ఎన్ని యుగాలన్నీయు యేసు మీకు స్తోత్రాలు స్వామి నాయన. మీరు మాకు నా ప్రభువైన తండ్రి ఉన్నారు, మీరు మాకు నాయకుడి ఉన్నారు ప్రభా, మీరు మాకు ఆత్మైన దేవుడు ప్రభా, నా తండ్రి నా ప్రభునైనా మీరు మీరు మాలో ఉన్న దేవుడు నా తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు స్వామి నాయన. దేవా నా తండ్రి నా ప్రభా, మీ నామమును ప్రభా నా తండ్రి నా ప్రభునైనా ఘనపరుస్తూ ఉంటున్నాం, మీ నామాన్ని మహిమపరుస్తుంటున్నాం నా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈరోజు మీ సన్నిధి ఉన్నది ప్రభా, మా మధ్య మీ ప్రసన్నత ఉన్నది ప్రభా నా తండ్రి, మీ సత్యాన్ని చేస్తున్నందుకే మీకు వందనాలు ప్రభునైనా తండ్రి. మీరు మాతో మీరు మాట్లాడుతున్నా ఓ ప్రతి మాటను బట్టి ప్రభా నా తండ్రి నాయన మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం, ఘనపరుస్తున్నాం నాయన. ఘనత మీకయ్యా యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. కూర్చుందాం.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? దేవుని కృపను బట్టి సంతోషం ఉన్నాం అనలేదే మీరు? హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? ఎలా ఉన్నారు? చెప్పాలి కదా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహాకృప, పరిశుద్ధుడైన దేవుడు, నీతిమంతుడైన ఆ పరలోకపు తండ్రి, ఆయన మన పట్ల చూపెడుతున్న కృప చాలా గొప్పది. హల్లెలూయా. చాలా గొప్ప కృపని ప్రభు మనకు చూపిస్తూ ఉంటున్నాను. నిజంగా నేను ప్రతిరోజు కూడా దేవుని దగ్గర ఆశించేది, లేక దేవుని దగ్గర నేను పొందుకుంటున్నది ఆయన కృప అనేది, ఎంత గొప్ప కృపని పొందుకుంటున్నానంటే అంత గొప్ప కృపని దేవుని దగ్గర నేను పొందుకుంటూ ఉన్నాను. అయితే ఆయన చూపెడుతున్న కృపకి, ఆయన చూపెడుతున్న ఆ ఉపకారాలకు అసలు ఏమిచ్చినా కూడా ఆ రుణాన్ని తీర్చుకోలేనేమో అని నాకు అనిపిస్తూ ఉంటాను. ఎందుకంటే దేవుని కార్యాలు అనేవి అంత గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటున్నాడు. ఏ సమయంలో ఎలా ఆయన స్పందించాలో, ఏ సమయంలో ఎలా ఆయన కార్యాలు జరిగించాలో ఆ విధంగా దేవుడు తన కార్యాలన్నీ కూడా ఆయన జరిగిస్తుంటున్నాడు. ఆయన నాకు చూపెడుతున్న కృప మీకు కూడా ఆయన చూపెడుతున్నాడని నేను ఆశిస్తూ ఉంటున్నాను. దేవుడు మాకు కూడా అలాంటి కృపనే మాకు చూపెడుతున్నారు అన్నవారు ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. అంతేనా? ఒకసారి స్తోత్రం చెప్పండి. ఏం చేద్దాం, మొత్తానికి ఒక మూసుకుంటుంది కదా, స్వరంలో అరవలసిందే తప్పదు. సరే, ఏది ఏమన్నా కానీ దేవుడు నిజంగానే ఎన్నో కార్యాలు జరిగింపు చేస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు ఒక ఉదయాన్నే మన గ్రేస్ ఫ్యామిలీలో చూశాను. ఏదంటే కన్నా ఈరోజు ఫాదర్స్ డే అంట. ఈరోజు ఏం రోజు? ఫాదర్స్ డే. మీరు ఎంతమంది గ్రేస్ ఫ్యామిలీలో చూసినారో తెలియదు, కానీ నేను చెప్దాం అనుకున్నాను ఫాదర్కి, కానీ నా ఫాదర్ లేడు, అసలైన ఉన్నాడు. ఎవరైనా? యేసయ్య. హల్లెలూయా. అప్పుడు అన్నాను, తండ్రి మీరు నా ఫాదర్ కదా, మీకు వందనాలు. హల్లెలూయా. ఆయన ఉన్నిందంటే నిజంగానే ఆయన పాదాలు కడిగేదేమో కనపడితే, కానీ ఆయన పాదాలు కడిగినంత చెయ్యాలంటే ఆయన జీవించిన మార్గంలో మనం కూడా ఎప్పుడైతే మనం జీవిస్తామో నిజంగానే ఆయన్ని మనం తండ్రిగా మనం భావించడానికి ఎంతో వీలవుతారు. వీళ్ళరా, మరి దేవుని వాక్యము అనేక రకాలుగా అనేక విధాలుగా మనల్ని నడిపిస్తూ ఉంటారు. ప్రతి వ్యక్తి ఆలోచనలు కూడా ఎలా ఉంటున్నాయంటే, నేను ఆధ్యాత్మికమైన జీవితంలో పడిపోయాను, నేను ఇంకా లేవలేనేమో, నేను ఇంకా లేవలేను అని కూడా తీర్మానం చేసుకుని నిలిచిపోయిన లేకపోలేదు. ఇంకా కొంతమంది నేను ఆధ్యాత్మికమైన జీవితంలో నేను పడిపోయాను, లేవటానికి నాకేమైనా మార్గాలు ఉన్నాయా అని చెప్పి వెతుక్కుండే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ మార్గాన్ని వెతికే సమయంలో సరైన మార్గం దొరక్క ఆత్మీయ జీవితంలో నిలబడలేక ఎంతోమంది పతనమైపోతూ ఉంటున్నారు. ఇంకా కొంతమంది అయితే ఆధ్యాత్మికమైన జీవితాన్ని గురించే ఆలోచన లేకుండా అయిపోతూ ఉంటారు. ఆధ్యాత్మికమైన జీవితము అనేది ఎలా ప్రారంభమవుతుంది, ఏ విధంగా దాన్ని మనం చేసుకోగలుగుతాం? మరి అంతేకాకుండా పడిపోయిన వ్యక్తి ఎలా లేవగలుగుతాడు, ఆ మార్గాల గురించి మనం చూస్తే కన్నా మొట్టమొదటిగా
ఆధ్యాత్మికమైన జీవితము అనేది మరి కుటుంబానికి దేవుడు ముడిపెట్టి ఉన్నాడు. కుటుంబానికి ముడిపెట్టి ఉన్నాడు ఆధ్యాత్మికమైన జీవితం అనేది. ఎందుకంటే కదా కుటుంబము అనేది ఆధ్యాత్మికంగా నడుచుకోవాలి. కుటుంబములో తల్లి, తండ్రి, పిల్లలు, అది కుటుంబం. ఆ కుటుంబంలో తండ్రిగా, యజమానుడుగా తను ఎలా ఉంటాడో తన భార్య కూడా అదే విధంగా ఉంటారు. పిల్లలు కూడా అదే విధంగా ఉండగలుగుతారు. మరి ఈ విధానాన్ని గురించి ఆలోచన చేస్తే గన కుటుంబంలో యజమానుడు అనేవాడు, యజమానురాలు అనే వ్యక్తి, వీరిద్దరూ ఎప్పుడైతే దేవునితో సంబంధం కలిగి ఉంటారో, దేవునితో సహవాసం చేస్తూ ఉంటారో, ఆ సహవాసంలో చేసే విధానంలో పిల్లలు కూడా ఏమవుతారంటే ఆ తల్లిదండ్రులని వెంబడిస్తూ ఉంటారు. అంటే తండ్రిగా ఆ స్థితి లేనప్పుడు, తల్లిగా ఆ స్థితి లేనప్పుడు పిల్లలు కూడా ఆ స్థితిలో ఉండరు. అందుకే ఒక సామెత పెద్దోళ్ళు ఏమంటారంటే, పొలము దున్నేటప్పుడు, నాగలితో దున్నేటప్పుడు మొదటి దున్నే వ్యక్తి చక్కగా దాన్ని దున్నుతూ ఉన్నట్లయితే వెనకొచ్చే నాగళ్ళన్నీ కూడా వారు కూడా చక్కగా దున్నుకుంటూ వస్తారు. మొదట వెళుతున్న నాగలి అది చక్కగా పోకపోతే వెనకొచ్చేవి కూడా అవి చక్కగా రావు. ఎందుకంటే మొదటి అది ఏమైపోయేదంటే కన్నా వంకర మార్గం అయిపోయేది. కాబట్టి దానికి మార్గం అనేది వేరైపోయేది, దాని ఆలోచన అనేది వేరైపోయేది. కాబట్టి ఆ వంకర మార్గాలు ఎప్పుడైపోయాదో వెనకొచ్చే నాగళ్ళన్నీ కూడా ఆ దున్నే వ్యక్తులు కూడా అదే విధంగా దున్నుకుంటూ రావాలి. వెనుకున్న వ్యక్తి చలిచేద్దాము అనుకుంటే కన్నా మరి ఆ భూమి అనేది దుఃఖిక కాదు, అది భూమి మెత్తన చేయబడుతుంది. ఎందుకంటే కన్నా చక్కగా దున్నటానికి మార్గాలు లేని పరిస్థితి. కాబట్టి ప్రియులారా, ఎందుకు ఈ మాటలు నేను చెప్తూ ఉంటున్నానంటే, మనకున్న స్థితిని బట్టి మన పిల్లలకు కూడా ఉంటుంది. ఆ పిల్లలని మనము ఏం చేసే వరకు ఉండాలి అంటే కన్నా నడిపించే స్థితిలో ఉండాలి. కాబట్టి కుటుంబంలో భార్య, భర్త అంటే తల్లి, తండ్రి ఇద్దరూ కూడా దేవుని యొక్క సన్నిధానంలో కలవాలి, సహవాసం చేయాలి ఆయనతో. ఆ సహవాసాన్ని కోల్పోతే ఏమవుతుందో తెలుసా? ఒకవేళ పిల్లలు కలిగినా కానీ ఆ పిల్లలు ఏమవుతుందంటే వారు కూడా సహవాసాన్ని కోల్పోయే వారు అవుతారు. ఇక వారిలో ఆ భక్తి విధానము అనేది కనపడదన్నమాట, ఆత్మీయత అనేది వారిలో ఉండదు. కాబట్టి అలాంటి స్థితి మనకు లేకుండా మనం ఎప్పుడు కూడా మంచి మార్గాన్ని నడిపించే వ్యక్తులుగా మనం ఉండాలి. రెండోదిగా మనం చూస్తూ ఉన్నట్లయితే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనం చూస్తున్నట్లయితే, సంసోను యొక్క తల్లి, తండ్రి వారిద్దరూ కూడా చాలా చక్కటి ఆత్మీయత కలిగిన వారు, చక్కటి ప్రార్థన కలిగిన వారు. దేవుడు మరి సంసోను భార్యతోన దేవుడు మాట్లాడాడు. మరి ఏ విధంగా మాట్లాడాడంటే కన్నా మత్తు పానీయాలు తీసుకోకూడదు, ఒకటి తిరిగి నీకు కలుగబోయే బిడ్డ నాశీలు చేయబడ్డాడు, ఏమి చేయకూడదో ఆ విషయాలన్నీ కూడా మరి దేవుడు బయలుపరిచాడు. ఆ స్థితిని బట్టి వాళ్ళు ఏం చేశారంటే కన్నా నడుచుకుంటూ వచ్చారు. చక్కటి కుమారుని దేవుడు ఇచ్చారు. ఆ కుమారుడు సంసోను ఎలాంటి వాడంటే బలాఢ్యుడిగా, ఏ దానినైనా కానీ తనకి ఎదురుగా సింహం వస్తే దాన్ని చీల్చాడు, పారేశాడు.
ఎందుకంటే కన్నా అది దేనికి భయపడేవాడు కాదు. ఎందుకంటే ఆత్మీయమైన బలమును కలిగినవాడు, ఆత్మీయమైన బలమును కలిగినవాడు. బాగా గమనించాల్సింది, నాశీరు జీవుడి వ్యక్తిగా నిలబడ్డాడు సంసోను. ఆ విధంగా ఉన్న తర్వాత తన యొక్క పరిస్థితి ఇంకా ఆత్మీయంగా ముందుకు సాగుతూ వచ్చాడు. నిజంగా తను బట్టి కుటుంబం కూడా సంతోషించాది. అయితే రాను రాను తన వయసు కూడా ఎదుగుతూ వచ్చాడు. వయసు ఎదుగుతూ ఉంటున్నప్పుడు అతనిలోకి ఏమొచ్చేదంటే కన్నా శరీర కోరికలు వచ్చాయి, ఆశ పుట్టింది. శరీర కోరికలు తనకు పుట్టాయి. ఈ కోరికలు పుట్టిన తర్వాత ఏమయ్యేదో తెలుసా? తిరిగి తన మీద ఉన్న పరిశుద్ధతను, తను కలిగి ఉన్న ఆత్మను ఆయన మర్చిపోయాడు, ఆత్మీయతను మర్చిపోయాడు. దేవుడు నన్ను అభిషేకించాడు, ఆయన కొరకు నన్ను ప్రత్యేకించుకున్నాడు అన్న విషయాన్ని కూడా ఆ వ్యక్తి వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టేసి ముందుకు వెళ్ళి వారి తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాత వారు అంటున్నారు, నాన్న ఇది తప్పు నాన్న, ఇశ్రాయేలు లేరా మనకు? ఈ విధంగా అడ్డురాలైన స్త్రీని ఎందుకు నువ్వు చేసుకుంటున్నావు? నువ్వు నాశీర్చి ఉండే వ్యక్తివి అని చెప్పి గుర్తు చేశారు. గుర్తు చేసినా కూడా ఆ కుమారుడు వినలేదు. ఎందుకంటే కన్నా బైబిల్లో మనం జాగ్రత్తగా మనం చూస్తూ ఉన్నట్లయితే ఈరోజు యవ్వన బిడ్డలకు కళ్ళకు పొరలు కప్పబడి ఉంటున్నాయి. అంటే తల్లి తండ్రి చెప్పే మాటలు ఏమాత్రం కూడా గ్రహించరు, ఏమాత్రం కూడా వినరు. మళ్ళీ ఏమంటారంటే నీకేం తెలుసు అని కూడా మాట్లాడతాం. ఇక మనం చూస్తూ ఉన్నట్లయితే నేను ఇష్టాలు కనుక్కోవాలంట, పెళ్లి చేసుకునేవాడు ఇష్టాలు కనుక్కోవాలంట, వాడి మనసు ఎట్లా కనుక్కోవాలి. కాబట్టి వాడు ప్రేమిస్తే కదా తెలిసేది. నిజమండి, చాలామంది ఎట్లా చేస్తూ ఉన్నారు, ప్రేమిస్తే కదా తెలిసేది. ఒకరికొకరు ఇష్టాలు తెలుసుకోవాలా అనుకుంటున్నారు, ఒకరికొకరు ఇష్టాలు తెలుసుకుంటున్నారు, బాగానే ఉన్నాయి. అయితే దానిలో ఆత్మీయత ఉన్నదా అనేది గ్రహించలేకపోతూ ఉంటున్నారు. వారు దేవుని కలిగి ఉన్నారా అనేది గ్రహించలేకపోతూ ఉంటున్నారు. ప్రియులారా, ఈ విషయాల్లో తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించేవారు లేకపోలేదు. బిడ్డ తప్పు చేస్తుంటున్నప్పుడు తల్లిదండ్రులు కూడా దాని విషయంలో ప్రోత్సహిస్తూ ఉంటున్నారు, దాన్ని సమర్థిస్తూ ఉంటున్నారు. వాడు మగోడు కదా, ప్రేమించని, ఏం తప్పు అయింది అంటారు. నా కుమార్తె కదా, ఆ బిడ్డ నా బిడ్డ నన్ను తప్పు చేయదు. తప్పు చేసినా తెలిసినా కూడా ఆ తప్పుని సమర్థిస్తూ ఉంటారు. ఈ విధంగా సమర్థిస్తూ ఉంటున్నప్పుడు జరిగే పరిస్థితులు ఏంటివి, ఏమయ్యేది? ప్రియులారా, బాగా గమనించాల్సింది, ఎప్పుడు వారి ఆలోచనలోనికి వాళ్ళ నిర్ణయానికి వాళ్ళు రాగలుగుతారో వచ్చిన తర్వాత తనను బట్టి ఆ కుటుంబంలో ఏం కలుగుతుందంటే కన్నా దుఃఖం అనేది ప్రారంభమవుతుంది, సమస్యలు అనేది ప్రారంభమవుతూ ఉంటాయి. ప్రియులారా, బాగా గమనించాలి. ఈ మధ్య నా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ వ్యక్తి ఏమన్నారంటే, ఏనైనా ప్రభుని నమ్ముకున్నావు కదా, బాగున్నావా, ప్రార్థనకి వెళ్తున్నావు అంటే, లేదు నేను వెళ్ళటం లేదు. ఏమి అంటే, నేను ప్రేమించిన అమ్మాయిని నాకు పెళ్లి చేయలేదు, అమ్మాయి ఇంకొన్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది అని. నువ్వు ప్రేమించింటే ఆ పాప నేను ప్రేమిస్తుంది కదా అని అంటే, నేను ప్రేమించిన, ఆమె కూడా ప్రేమించింది, కానీ పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఏమి మళ్ళీ ఏమీ పరిస్థితి ఏమి అంటే, దేవుడు ఎక్కడున్నాడు, నాకు న్యాయం చేయలేదు అన్నాడు. వారి మూర్ఖుడా, నువ్వు చేసే పాపాలకు, నువ్వు చేసే తప్పులకి దేవుడు నీకు సహాయం చేయాలన్నా? నీ అవిధేయతకి దేవుడు సహాయం చేయాలన్నా? మనుషుల ఆలోచనలు ఎలా ఉన్నాయంటే వ్యతిరేకంగానే కనపడుతూ ఉంటున్నాయి. సంస్థలు చేసాడు తప్పు, వెళ్ళి చెప్పాడు, నన్నది తప్పులు ఖండించారు. వాళ్ళు ఖండించినా కూడా వినలేదు ఆయన. ఎందుకో తెలుసా? సంస్థలు చాలా అందమైన వాడు, సౌందర్యంగా ఉంటాడు, దానికి తగ్గట్టుగా దేవుడు తనకి బలం ఇచ్చాడు, దానికి తగ్గట్టుగా దేవుడు బలం ఇచ్చాడు. బాగా బలవంతుడైన
దేనినైనా సరే సునాయస్తనంగా చేయగలిగేవాడు, అంత బలాఢ్యుడు. ఈ సెకండ్ వేవ్ కరోనాలో ఒక దృశ్యాన్ని నేను చూశాను. ఈ యొక్క దాన్ని ఏమంటారు, అది మనిషి బాగా స్టౌట్గా ఫైట్, వాళ్ళు ఏమంటారు వాళ్ళని, జిమ్ చేసి మరి ఆ వ్యక్తి ఆ కుస్తీలో బాగా లావుగా ఉంటారు, బాగా కండలు తిరిగినాయి. మనిషి చూస్తే ఆ బాడీ ఆ ప్యాక్ ఎలా ఉందంటే కదా అంత బలవంతుడు ఆయన. ఈ చిన్న కరోనా లోపలికి పోయి వాడిని ఏం చేసింది, చంపేసేది, వేసేదండి. టీవీలో కూడా చూపించారు, యూట్యూబ్లో కూడా నేను చూశాను. ఎంత బలంగా ఉన్న వ్యక్తి కరోనాకు బలైపోయాడు అని. అంటే కరోనా కూడా పాపము లాంటిదే. అది కానీ వచ్చింది అంటే వెనక్కి పోదు. అది వెనక్కి పోవాలంటే మనం కొన్ని పాటించాలి. మనం వదిలిపెట్టాలంటే మనం కొన్ని పాటిస్తే తప్ప వదిలిపెట్టదు. పాపము కూడా ఒక వ్యక్తిని వదిలిపెట్టాలంటే మనము కూడా కొన్ని పద్ధతులు మనం పాటిస్తే ఆ పాపము అనేది మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. లేకపోతే ఆ పాపం అనేది పోనే పోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని కాస్త జాగ్రత్తగా మనము ఆలోచన చేస్తే కనుక సంవత్సరంలోనికి శరీర కోరిక అనేది, ఆ పాపం అనేది వచ్చిన తర్వాత తిరిగి తను బట్టి ఆ కుటుంబం ఎంతో బాధపడ్డది. తను బట్టి ఆ కుటుంబానికి ఏం కలిగేదంటే అవమానం కలిగేది. ఆ కుటుంబం మీద నిందలు వచ్చేసాయి. చూడండి ఎంత ఆత్మీయత కలిగిన కుటుంబము, ఎంత శక్తిని కలిగిన కుటుంబం అది, ఎంత చక్కగా ఎదిగిన ఆ కుటుంబముని తిరిగి ఆయన ఏం చేయగలిగాడంటే కదా దానిలోకి ముందుకు పోలేకపోయాడు. నేను కిటికీ వేసాను. అంటే ఆత్మీయత అనేది మరి ఆ స్థితిలోకి వస్తూ ఉన్నట్లయితే మనుషుల్లోకి ఎప్పుడైతే పాపము అనేది రాగలుగుతుందో ఆ పాపం అనేది మనుషుని ఏది కూడా చూడనివ్వదు. అదేసే నేను ఏది కూడా చూడలేదని దేవుని కార్యాన్ని, దేవుని మహిమను చూడలేదని ఎంత వ్యతిరేకంగా నడిపిస్తుందంటే అంత వ్యతిరేకంగా నడిపించగలుగుతుంది. ఆయన నడిపించినప్పుడు తిరిగి తను ఏమనుకున్నాడో తెలుసా? వెళ్ళి పాపములో వెళ్ళి పడుకున్న తర్వాత ఒడిలో పడుకున్నప్పటికీ కూడా ఆయన ఏమనుకుంటున్నాడంటే నేను ఆత్మీయతను కలిగి ఉన్నాను అనుకుంటున్నాను. చూపించాడు కూడా, ఆత్మీయతను చూపించాడు కూడా. నేను బలం పోవాలంటే ఏం చేయాలని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే నన్ను నిర్వంచిత తాళంతో తాళుతో కట్టేస్తే ఇక నేను ఏం చేయలేదన్నప్పుడు కట్టేశాను. దాన్ని నూలు పువ్వు తెంచినట్టు తెంచేశాడు. మళ్ళీ అవి విసిగించేసేది. అతడు విసిగి అని కూడా బైబిల్లో మనం చూస్తున్నాం. అంటే పాపం అనేది ఒక వ్యక్తికి విసుగును పుట్టిస్తుంది. బాగా అర్థం చేసుకోవాలి. పాపం అనేది ఒక వ్యక్తికి విసుగును పుట్టింపొచ్చేస్తుంది. ఆయన విసిగిపోయి తనలో ఆత్మీయత ఎక్కడ ఉంది అనే స్థితిని ఆయన చూపించి దాన్ని పూర్తిగా కోల్పోయే స్థితిని ఆ వ్యక్తి కలగాల్సి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆలోచన చెయ్యండి. ఒక చిన్న పాపం అనేది అంత గొప్ప వ్యక్తిని ఏం చేసేదంటే పడగొట్టేసేది. ఏమీ చేయలేని పరిస్థితి అయిపోయాది. కళ్ళు లేవు. ఆ తిరగలి తిప్పుతూ ఉంటున్నాడు. ఆ తిరగలి తిప్పుతూ ఎంత వేదన పడుతూ ఉంటున్నాడు తెలుసా? అయ్యో, నేను ఈ పాపము మంచిదనుకున్నాను, క్షణకాలంలో జరిగేది ఇది మంచిదనుకున్నాడు. ఈరోజు మనుషుడు చేసేది ఏదైనా కానీ అది మంచిది అనుకుంటున్నాడు. అబద్ధము
ప్రస్తుతానికి అప్పుడుకప్పుడు తప్పించుకోవటానికి అబద్ధం చెప్పేస్తున్నాం. నేను తప్పించుకున్నాను అనుకుంటున్నారు. లేకపోతే అప్పటికప్పుడు ఏదో అనుభవించడం కోసం, ఆ క్షణం కోసం జరిగిస్తూ ఉంటున్నారు. తిరిగి ఆ పాపం అయిపోయిన తర్వాత, ఆ పాపంలో పడిన తర్వాత ఆ వ్యక్తి పడుతున్న తెప్పలు ఇంత అంత కాదండి, ఎన్ని సమస్యలు పడాల్సి వస్తారో తెలుసా? నువ్వు పడితే పడ్డావు, కానీ కుటుంబాన్ని అంతటి కూడా ఏం చేస్తున్నావంటే దుఃఖంలోనికి, కుటుంబాన్ని ఆత్మీయతలకు లేకుండా కుటుంబాన్ని పతనానికి తీసుకొచ్చే వ్యక్తి అయిపోయావు. కుటుంబంలో కూడా వారు దేవుని ఆరాధించలేని పరిస్థితి అయిపోయాది, నిలబడలేని పరిస్థితి అయిపోయాది. అందరూ చూస్తున్నప్పటికీ ఎవ్వరు కూడా తప్పించలేని పరిస్థితి. పాపం అనేది ఎవ్వరు కూడా నేను తప్పించలేరు, ఎవరు కూడా నేను విడిపించలేరు. అందరూ చూసేవారే. అప్పుడైనా తిరిగి ఒకే ఒక ఆలోచన తనలో కలిగింది ఏమంటే, నేను ఆయన వైపు చూస్తే, దేవుని వైపు నేను చూస్తే, నా స్థితిని నేను ఆయనకు ఒప్పుకుంటే అప్పుడు నన్ను ఆయన క్షమిస్తాడేమో. అందుకే ఆయన ఏమంటున్నాడు తెలుసా? నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. ఈ విధంగా ఆయన హృదయ వేదనతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంటున్నప్పుడు ప్రజలందరూ కూడా తను చూస్తుంటున్నారు. ఈయన ఇంకా బలహీనుడు, ఈయన లేవలేడు. ఇంకా అమ్మా, ఆత్మీయ స్థితిలో పడిపోయిన వ్యక్తిని చూసిన తర్వాత ఈ వ్యక్తి లేవలేడు, ఇక లేవురు వీరు. ప్రార్థన జీవితంలో పడిపోయిన వ్యక్తి ఇక లేవలేడు. భక్తి జీవితంలో పడిపోయిన వారికి లేవలేడు. ఎన్ని రకాలుగా ఈరోజు నీలో ప్రార్థన ఉందా? ప్రార్థన జీవితం నీలో పడిపోయాది, భక్తి జీవితం పడిపోయాది, యథార్థమైన జీవితం నీలో పడిపోయాది. మోసపూరితమైన మాటలు నీ నోటిలో ఉన్నాయి, కల్పన మాటలు, కల్పించుకునే మాటలు నీలో ఉన్నాయి. అవి నీలో నువ్వు పెట్టుకుని నిలబడితే అది దేవునికి అంగీకారమని. ఎంత దుఃఖకరమని. ఎన్నో కుటుంబాలు ఈరోజు దుఃఖ సాధనలో, అవమానంలో, నిందలో మిగిలిపోయి ఉన్నాయంటే కారణం ఈ ఆధ్యాత్మికమైన జీవితం పతనం కావటమే. సంవత్సరాలు తల్లిదండ్రులు చూస్తున్నారు, ఏడుస్తూ ఉంటున్నారు, మరి ఏమి చేయలేకపోతూ ఉంటున్నారు. అయితే ఆ స్థితిలోనే ఆయన ప్రార్థన చేసి దేవుని అడిగాడు. ఎక్కడ కోల్పోయాడో, ఎక్కడైనా పడిపోయాడో ఆ స్థితి నుంచి తిరిగి ఆయన లేచాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన ఎవరి బిడ్డ, అమ్మా, ఈరోజు ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితి నుంచి తిరిగి నువ్వు లే. ఆ స్థితి నుంచి నువ్వు తిరిగి లే. పిల్లల విషయాల్లో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. నేను చెప్పాను ఎంతమంది, మళ్ళీ ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను.
ఇప్పుడు అన్ని ఆన్లైన్ క్లాసులు అయిపోయినాయి. కాబట్టి ప్రతి ఒడికి ఏముండాలా? సెల్ ఉండాలి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి సెల్లులు ఉన్నాయి. ఇప్పుడు అన్నీ ఏ సెల్లులు అంటే కన్నా అవేంటివి టచ్ స్క్రీన్లు. ఏ రక్క పెడితే సర్వని వెళ్ళిపోతారు. ఆ టచ్ స్క్రీన్లు పెట్టుకొనేసి పిల్లలు క్లాస్ చూసేది 1 గంట అయితే ఆ టచ్లోనే ఉండిపోతారు. ఏ టచ్లో? ఏ టచ్లో ఉంటారు? చెప్పరు, చూడండిరా. సెల్ అనే టచ్లో ఉండిపోతారు. టప్ప 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 మెసేజ్ టచ్ డిలీట్ అయిపోతుంది. ఎంత స్పీడ్ అండి! ఆ ఏళ్ళు ఎట్లా ఆడతాయో నాకు తెలియదు, కానీ నేను కూడా ఒకసారి ఇట్ట ఆడిస్తే ఆ పదాలు కరెక్ట్గా రాలే. నాకు అంత స్పీడ్గా చేస్తే టచ్ అయిపోయా, ఇప్పుడు డిలీట్ అయిపోయా. అప్పుడు అనుకున్నా నేను, ఓహో ఈ బిడ్డ టచ్ డిలీట్లోకి వెళ్ళిపోయింది, డిలీట్ అయిపోయింది. ఎక్కడి నుంచి? మీ పిల్లల్ని బైబిల్ చదవని చెప్పండి, గట్టిగా స్పష్టంగా చదవని చెప్పండి. తెలుగు బైబిల్ని చదువుతారేమో. ఒక ఆయన ఎంఎస్సీ చేశాడు. ఎంఎస్సీ చేస్తే ఆయన బైబిల్ ఇస్తే చదవమని బైబిల్ ఇస్తే బైబిల్ అన్నీ తప్పు చదువుతా ఉన్నాడు. ఎంఎస్సీ ఎందుకు చదువు? బైబిల్ తెలుగు బైబిల్ చదివేదానికి రాకపోతే, బైబిల్ చదివేది రాకపోతే అప్పుడు బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారో చూడండి. తల్లిదండ్రులారా, బిడ్డల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. బిడ్డలారా, మీ తల్లిని తండ్రిని వారికి విలువ స్థానాన్ని గమనించండి. తల్లిదండ్రులకి వారి స్థానాన్ని గమనించండి. ఏ స్థాయిలో వారు ఉన్నారు, ఏ స్థితిలో వారు ఉన్నారు, ఆ స్థితిని గమనించు. నీ ఖండ బలము పనికిరాదు, నీ ఆరోగ్యం పనికిరాదు, నువ్వు సంపాదించే డబ్బు పనికిరాదు. నీ తల్లి తండ్రిని నువ్వు గౌరవించకపోతే, ఆ తల్లి తండ్రిని ప్రేమించకపోతే నిజంగా ఎంత ఘోరమో చూడండి ఆ స్థితి అనేది. ఈరోజు నిజంగా ఎంతో ఘోరమైన స్థితిలో కుటుంబాలు నిలబడ్డాయండి. ఘోరమైన స్థితిలో బైబిల్లో వాక్యం ముందుకు సాగుతాం. మనం చూస్తూ ఉన్నట్లయితే లూకా సువార్తలో 15వ అధ్యాయంలో మనం చూస్తే కన్నా 11వ వచనం నుంచి మనం చూస్తే 12వ వచనాన్ని ఒకసారి చదవండి. లూకా సువార్త 15వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి, చదవండి ఎవరైనా గట్టిగా. వారిలో చిన్నవాడు తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచి పెట్టెను. ఎప్పుడు అడిగాడంట ఆస్తిని తండ్రిని? పితరులు ఆస్తిని ఎప్పుడు చూసుకునేవాళ్ళు? పూర్వకాలంలో పెద్దలు ఏం చేసేవారంటే తల్లి తండ్రి ఆస్తుల్ని వాళ్ళు బ్రతికున్నప్పుడు దాని గురించి వాళ్ళు మాట్లాడుతారు. ఒకవేళ వాళ్ళు చనిపోతే అప్పుడు వాళ్ళు సావధానంగా మాట్లాడుకొని ఆస్తుల్ని పంచుకునేవారుగా ఉన్నారు. రాను రాను కొంచెం మళ్ళీ అందులో మోసాలు జరుగుతున్నాయి అని, పెద్దవాడు మోసం చేస్తున్నాడనో, చిన్నవాడు మోసం చేస్తున్నాడనో, నడుపుడు మోసం చేస్తున్నాడని ఆ తండ్రి ఏం చేసేవాడంటే వీళ్ళు నామాన్ని రాసి పెట్టేవాడు. నా అనంతరము నా బిడ్డలు ఎంతమంది, ఒక్కొక్కరికి ఎంత స్థలం వెళ్ళాలి, ఎన్ని సెంట్లు వెళ్ళాలి, ఎన్ని ఎకరాలు వెళ్ళాలి అని చెప్పి వీళ్ళు నామ రాసి పెడితే దానికి కూడా అప్పుడు పంచుకుంటూ వచ్చారు. మళ్ళీ ఏమైపోయేదంటే కన్నా ఇప్పుడు అట్లా కాదు. మనిషి బ్రతికి ఉన్నప్పుడే అప్పుడే ఏం చేసేయాలంటే ఆస్తులు పంచేసేయాలి. నాకు కష్టమైతే, నాకు ఇబ్బంది అయితే, నాకు పెట్టలేనిది, నాకు ఇవ్వలేనిది, మరి నాకు రాబోయేది నాకు ఎందుకో ఆస్తి నాకు అవసరం లేదు, ఇప్పుడే నా ఆస్తి నాకు ఇచ్చి లేదా
ఇప్పుడే నువ్వు ఏం పడకబడి సావు. తండ్రి తల్లి బిడ్డలకి ఇచ్చేసి ఆ తల్లిదండ్రులు రోడ్ల మీద అనాథలైపోయినారండి. ఈరోజు ఆస్తులు పనిచేసుకుని వచ్చినారు, అయిపోయింది. వసూలు అయిపోతారు తల్లిదండ్రులు. వారు ఎవరి నీడనైనా ఎవరు పంచనైనా చేరాలని అనుకుంటే ఏమంటారు తెలుసా? నువ్వు మమ్మల్ని నేను కనింది పెద్దోళ్ళు కనలేదా? మమ్మల్ని నేను కనింది చిన్నోని కనలేదా? ఆ తల్లిదండ్రులు ఇటు అటు తిరిగే పరిస్థితి అయిపోతుందండి. తిరిగే పరిస్థితి అయిపోతా ఉంది. తండ్రి చెప్పాడు, రే నాన్న ఈ ఆస్తులు మీకేనా? అయినా వెళ్ళలేదు. నా ఆస్తిని నాకు ఇచ్చి ఈమె సంపాదించుకున్నట్టుగా. ఓ రోజు పొలం పోయి పనికి పోయినాడు, ఓ రోజు పని చేసినాడు, ఏమీ తెలియదు వాడికి. కానీ నా ఆస్తి అంట వీడేడు సంపాదించినట్టుగా. అదేందో నా ఆస్తి, నా డబ్బు, నాది నాది నాది. పోయేటప్పుడు ఏమి తీసుకొని పోతారో నాకు తెలియదు. అవసరం లేదండి. ఎందుకంటే నేను యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన మనతో మాట్లాడుతున్న విషయం ఏమో తెలుసా? తండ్రిని మనం సన్మానించేవారుగా, తల్లి మాటలు వినేవారుగా ఉండాలనేది. యేసయ్య తన తండ్రిని ప్రేమించాడు. నేను నా తండ్రిని ప్రేమించినట్లుగా మీరు కూడా నన్ను ప్రేమించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు ఎంతమంది తండ్రిని ప్రేమిస్తుంటున్నారు. మేము మా అబ్బోల్ని ప్రేమిస్తున్నామని వాళ్ళు చెయ్యొద్దండి. మా తండ్రిని ప్రేమిస్తున్నామన్న వాళ్ళు ఏ లేదా? నీ తెలియదా అంటావా? మీ నాన్నగారిని ప్రేమించటం లేదా? ప్రేమిస్తున్నారా? పిల్లల్ని అడుగుతున్నాను ఈరోజు. నిజమండి, తల్లిని తండ్రిని మనం ఎంతగానో ప్రేమించేవారుగా ఉండాలి. ఎందుకంటే మా జీవితంలో మా తల్లిదండ్రులు మాకు నేర్పించింది ప్రేమని నేర్పించారు. మాకందరికీ కూడా నలుగురికి 50 సంవత్సరాలు దాటిపోయినాయి. ఈ రోజు వరకు కూడా మేము ప్రేమగానే ఉంటున్నాం. ఎవరికైనా నొప్పి కలిగిందంటే మన నలుగురిలో ఆ సమయంలో వెంటనే కలుసుకొని మేము మాట్లాడుకుంటాం. లేదా ఫోన్లో అయినా మాట్లాడతాం. ఎందుకంటే ఆ ప్రేమ అటువంటిది. మా తల్లిని తండ్రిని వారు పడక మీద ఉన్నప్పుడు ఆ పడక మీద గలీజు చేస్తే కూడా విసుగు చెందకుండా వాళ్ళకి ఆ పరిచయం చేశాం. మేము అదేగా పరిచయం చేసాం అందరం. నాకు బాగా గుర్తుంది, 2002 సంవత్సరం డిసెంబర్ మాసంలో నేను మీటింగ్కి వెళ్ళాలి. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆ రోజు చాలా విసిగిపోయినా, మా అమ్మకు నైట్ అంతా నిద్ర లేదు, చాలా అలసిపోయాను. మరి ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు నన్ను ఆ రోజు ఆశీర్వదించాడు. నిజమండి, మీరు నమ్ముతారో నమ్మలేదు, అబద్ధం అనుకున్నా నాకు పర్వాలేదు. కానీ మా అమ్మ మనసు నుంచి లేవలేదు, కాలు కూడా కింద పెట్టలేదు. నేను ఉన్న స్థలానికి వచ్చి నన్ను చేయి పెట్టింది. లేచి నేను చూశాను, మా తల్లి లేదు, మంచం మీద ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్ని ఎదురవుతూ ఉన్నా కూడా ఆశీర్వాదం మాత్రం నన్ను విడిచిపెట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిని తండ్రిని మనం ప్రేమిస్తామో ఆ తల్లి తండ్రిని ప్రేమించే వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తాడు. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి మీ ఆత్మీయ తండ్రిని కూడా మీరు ప్రేమిస్తారు. నేను 3 తండ్రులు చెప్దాం అనుకున్నాను.
ఒక తండ్రి పరలోకపు తండ్రి, రెండో తండ్రి ఆత్మీయమైన తండ్రి, మూడో తండ్రి నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు. అంటే కుటుంబంలో నేర్చుకుంటే, ఆ ప్రేమ పంచుకుంటే, నేను ఆత్మీయంగా పెంచిన ఆ తండ్రిని మీరు ఎంతగానో గౌరవిస్తారు. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఏమంటున్నాడంటే, నా కుమారుడా అని రాశాడు. అంటే పౌలు కానీ ఏమయ్యాడైనా ఆత్మీయుడు, ఆత్మీయమైన తండ్రి. తిమోతికి ఆత్మీయ తండ్రి అయిపోయాడు పౌలు. అందుకే నా కుమారుడా తిమోతి అని మాట్లాడాడు. తండ్రి ఏది చెప్పాడో అవన్నీ కూడా తిమోతి చేయగలిగినాడు. ఈరోజు కాపరి చెప్పే మాట, మీ తండ్రి చెప్తున్న మాటని, ఆత్మీయమైన తండ్రి చెప్తున్న మాటని ఎంతమంది అనుసరిస్తూ ఉంటున్నారు? లేదు కదా. నీ ఇంట్లో నీ తండ్రినే ప్రేమించలేనప్పుడు ఆత్మీయ తండ్రి మధ్యలో వచ్చినాడు కదా, వాడేమిటేం పని? అంతేం పని నీకు? ఆత్మీయ తండ్రిని ప్రేమించలేనప్పుడు ఆ దేవుని ఏం ప్రేమిస్తావు? నా తండ్రి నీవు. ఆయన అందరికీ తండ్రి ఉన్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అందరికీ ఏమై ఉన్నాడు? ఆయన తండ్రి ఉన్నాడు. అందుకే నేను అంటున్నాడు, ఇది వచ్చి వారిలో చిన్నవాడు తండ్రి. ఎంత గంభీరంగా పిలుస్తున్నాడు. ఏమో వాడు సంపాదించుకోవాలి, అప్పు తీసినట్టుగా. తండ్రి ఆయన పిలిచి, ఎదుగో నా ఆస్తి నాకు వచ్చు భాగం మిమ్మని తండ్రిని ఏం చేసినాడు అడిగినాడు. ఇవ్వకపోతే ఏం చేస్తాడో ఏమో, చంపేస్తాడేమో, తీసుకోపోరా. దాన్ని కాపాడుకున్నాడా? కాపాడుకోలేదు ఆస్తిని. ప్రియులనా, కాపాడుకోక ఇంకా ఏమైపోయాడు తెలుసా? తండ్రికి దూరం అయిపోయాడు, కుటుంబానికి దూరం అయిపోయాడు, కుటుంబానికి దూరం అయిపోయాడు, తండ్రి తండ్రికి దూరం అయిపోయాడు, ఒంటరిగా ఉన్నాడు. చాలా బాగుంది అనుకున్నాడు, డబ్బు ఉంది, డబ్బు తన దగ్గర ఉంది, ఆస్తిని అన్వేషించాడు. ఆ డబ్బు తీసుకున్నాడు, డబ్బు ఉంది, ఇంటి నిండా స్నేహితులే, తనకంతా స్నేహితులు అయిపోయారు, అనేక అలవాట్లకు గురి అయిపోయారు. ఈరోజు చాలామంది పిల్లలు తల్లి తండ్రిని ఆ విధంగా విడిచిపెట్టి వెళ్ళిపోయిన కుటుంబాలు, ఆ పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే కన్నా మహా నరకంలో ఉన్నారండి. ఆ పిల్లలు మళ్ళీ ముందుకు రాలేక ఏమని పోయి అడిగేది నేను? తల్లి తండ్రి ఇష్ట ప్రకారంగా పెళ్లి చేసుకుని అంటే ఆ కష్ట నష్టాలు తండ్రి పడతారు, తల్లి పడతారు. అది లేదు కదా. ఏమని వెళ్ళాలి? ఇంకా ఏమని చెయ్యాలి మనం? కాదు, దేవుని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. తల్లిని తండ్రిని మనం ఏ రోజైతే నువ్వు కనపరుస్తావో, ఏ రోజైతే వాళ్ళు ప్రేమిస్తావో, ఏ రోజైతే తల్లి తండ్రి మాట వింటావో ఆ రోజే నీకు ఆశీర్వాదం ప్రారంభమవుతుంది. ఆ విధంగా లేకుండా నువ్వు గంటల తరబడి బైబిల్ చదివినా, గంటల తరబడి వాక్యాలు ప్రసంగాలు చేసినా, గంటల తరబడి ప్రార్థన చేసినా, వేల కొద్ది కానుకలు దేవునికి ఇచ్చినా అవన్నీ కూడా సున్నా. నీ జీవితమే వ్యర్థము, నువ్వు బ్రతికి వ్యర్థమే. నువ్వు దానికన్నా చచ్చిపోవటం మేలు. తండ్రిని ప్రేమించలేని వారు, కుటుంబాన్ని ప్రేమించలేని వారు, వారి మాటని వినలేని వారు దేవుని మాటను ఎలా వినగలుగుతారు? ఈ వ్యక్తి అంతా అయిపోయిందంటే పరిస్థితి అయిపోతే, బైబిల్లో ఇంకో మాట అక్కడ ఏముందంటే, అంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు ఏమొచ్చేసిందంట? గొప్ప
కరువు వచ్చేసిందంట. అక్కడ ఏమొచ్చేసింది? గొప్ప కరువు వచ్చేసింది. ఎంత కరువు అంటే కన్నా అంత కరువు, తినేదానికి లేదు. నిజంగా ఇప్పుడు పరిస్థితి కూడా అట్లే ఉంది దేశంలో. ఏదో కొంతమంది వస్తున్న జీతాలతో కొద్దిగా గడుస్తున్నారు, కొంతమంది ఏదో పని చేసుకుని గడుస్తున్నారు. మరి కొంతమందికి ఎన్ని చేసినా కూడా మార్గాల్లో దొరకక కరువులో పడిపోయి పైకి లేవలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. ఇతరులు కూడా గొప్ప కరువు వచ్చేసింది. ఆ దేశంలో కరువు వచ్చేసింది. ఆ వ్యక్తిని బట్టి, తండ్రిని బట్టి, తల్లిదండ్రుని ప్రేమించలేని మాటను బట్టి, వాళ్ళ మాట వినకుండా దాని కార్యాన్ని బట్టి అక్కడ ఏమి జరిగిందో తెలుసా? ఆ దేశంలో దేవుడు కరువు పుట్టించేశాడు. ఇక నువ్వు గర్వపడటానికి, గర్వంగా మాట్లాడటానికి, గర్వంగా ప్రవర్తించడానికి వీలు లేదు. నిన్ను బట్టి నీ ప్రదేశము కరువుగా మార్చబడిపోతూ ఉన్నది, శాపముగా మార్చబడిపోతూ ఉంటున్నది. ఆ విధంగా అయిపోయి బ్రతకలేని స్థితిలో ఆత్మహత్యలు చేసుకున్న ఈ కుటుంబాలు ఎన్ని లేవు. ఆ కరువులో పడిపోయి బ్రతకడానికి చేత కాక, నిలబడలేక భార్యాభర్తలు కొట్టుకుని విడిపోయిన వారు ఎంతమంది లేరు. భార్యని పోషించేది రాదు, వాడికి భార్యని పోషించేది రాదు. భార్య దాన్ని సద్వినియోగం చేసిన భార్యకి తెలీదు. పతనమైపోయారు. ఎంత కరువు వచ్చున్నది. ఈరోజు మీరు అనుకుంటున్నారు ఏమి ఇలా మాట్లాడుతున్నానని. లేదు, ప్రభు విషయం ఖచ్చితంగా తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవుని సేవలు, దేవుని సంఘములో విశ్వాసిగా నువ్వు ప్రభుని ఎదిగిన తర్వాత, ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని నీ చేత పట్టుకున్న తర్వాత, నీ ఆధ్యాత్మికమైన జీవితం అనేది ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా పతనం కాకూడదు. నామకార్థత జీవించే జీవితం నీకు అవసరం. అది మళ్ళీ నాకు సమస్యలు, మళ్ళీ నాకు ఇబ్బందులనే. ఈ మంచి నా దగ్గర ఒక ఆయన వచ్చింది, వచ్చి ప్రైజ్లాడనంటే ప్రైజ్లాడనా అన్నాను. మాట్లాడుతూ ఉంది, నాలుకంతా ఎర్రగా ఉంది, పండ్లంతా ఎర్రగా ఉన్నాయి. తీసుకొని పెట్టా, ఎర్రగా ఉంది. ఆ మాట్లాడుతా అంటే నిజంగా నాకు సిగ్గేసి మీద ఏమన్నా అనుకుంటే తల నేను ఉంచుకున్నా, వాళ్ళు ఉంచుకోలేదు. కొంచెమైన జ్ఞానం ఉందా? కొంచెమైన జ్ఞానం ఉందా? నేను మనిషిని, దేవుని నమ్ముకున్నానని కొంచెమైన జ్ఞానం ఉందా? అబ్బే, మూర్ఖులైపోయారు. వారు ఏమైపోయారు తెలుసా? తప్పిపోయిన వారు అయిపోయారు. తప్పిపోయారు. ఆ రోజు వచ్చి చాలా బాధపడ్డాను నేను. ఏంటి ఇంకా తెలుసుకోలేదా? ఎప్పుడు వస్తారంటే నెలకు రోజు. ఏ రోజు? నెలకు రోజు వస్తారు. అది ఏ రోజు? బల్ల రోజు కనపడితే మళ్ళీ ఏ రోజు కనపడతారు? మళ్ళీ బల్లకే. ఏమంటే ఈరోజు బర్రలే కదా అందుకని వస్తలేదు బల్ల కోసం. ఎందుకో నాకు దేవుడు ఎందుకో ప్రేరేపిస్తున్నాడు అలాంటి వారి బల్ల ఇవ్వకూడదు అనుకుంటున్నాను నేను. వాళ్ళు వచ్చినా వేస్టే. ఈ కరోనా టైం కాబట్టి ఎక్స్క్యూజ్ అయిపోతా ఉంది. వచ్చే నెల ఆగస్టుకి మాత్రం ఖచ్చితంగా పని చేస్తాను, చెప్పేస్తాను. మీకు రావద్దండి అని చెప్పేస్తాను. అవసరం లేదు నాకు, నలుగురు చాలు. బళ్ళకు వచ్చేది, క్రిస్మస్కి వచ్చేది, జనవరికి వచ్చేది, గుడ్ ఫ్రైడేకి వచ్చేది, నథింగ్. అవసరమే లేదు. వాళ్ళు ఎంత డబ్బిచ్చినా అవసరం లేదు. అవునండి, నేను ఆ విధంగా సంపాదించాలనుకునేంటే ఇప్పటికి ఎంతో నేను సంపాదించవచ్చు డబ్బులు. ఈ రోజు వరకు కూడా, మొన్నటికి కూడా నాకు ఫోన్ చేసి, మమ్మల్ని పెంచినావు కదా నువ్వు,
మాకు ఆత్మీయంగా నడిపించినావు కదా, మాకు బాప్తిస్మం ఇచ్చిన తండ్రివి కదా నువ్వు, వచ్చి కాను తీసుకొని పో అంటే నోరు వెయ్యి అన్నాను. నేను రాను, నేను తీసుకొని నేను కన్నానని నీకు బాప్తిస్మం ఇచ్చినానని నువ్వు గ్రహించి ఉండింటే నువ్వు దేవుని దగ్గర జీవించేవాడు, నాతో పాటు సంఘంలో నువ్వు ఉండేవాడివి. నువ్వు నా దగ్గర లేకుండా, నా దగ్గర వాక్యం వినకుండా నీ కానుక నాకు అవసరమా? నీకు ఈ మధ్య డబ్బులు ఎక్కువైపోయినాయి అన్నాను. ఎక్కువైనాయో కాదు, నీకు అవసరం లేదండి. దేవుడు నాకు నా వద్దు అన్నాడు. దాన్ని ఈ రోజు వరకు నేను తీసుకొని కూడా నాకు అవసరం లేదు కూడా. ఎందుకంటే ఏ సమయంలో ఏ విధంగా దేవుడు నన్ను పోషించాలో ఆయనకి తెలుసు. ఏ సమయంలో ప్రభు నాకు ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఎలా నడిపించాలో కూడా ఆయనకి బాగా తెలుసు. ఎందుకు విషయాలతో చెప్తున్నాను తెలుసా? మనము ఆ ప్రేమ కలిగి మనం జీవించేవారుగా, దేవుని యందు భక్తి కలిగిన జీవితంలో ముందుకు సాగేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ముందు ఎట్లున్నా తెలుసునా? పరిచర్యలో త్యాగపడి ముందు పడతాను. అవసరమైతే నన్ను కూడా పరకెత్తుకొని తోసేస్తాను. నేను నిలబడతా అంటే అట్లే మీదకి వచ్చేస్తాను తోసుకుని. ఎందుకంటే నేనేం చేయాలి? నేను పరిచర్య చేయాలని. బాగా ఉన్నారు. ఇప్పుడు ఏమైందో నాకు అర్థం కాలే. పరిచర్య అంటే లే వాడు ఉన్నారు, పుట్టోడు వాడు చేసుకుంటాడు పనులు అనుకుంటారా? లేదు. అంటే ఏమో తెలుసా? ఆత్మీయతను కోల్పోయావు. అయితే ఈ వ్యక్తికి ఎప్పుడైతే గొప్ప కరువు వచ్చిందో, ఇప్పుడు నేను ఆత్మీయ జీవితం గురించి మాట్లాడుతున్న విషయాన్ని, ఆ కరువు ఎప్పుడు తనకు రాగలిగిందో, ఆ కరువు వచ్చినప్పుడు ఆయన చావాలనుకోలేదు. ఆ కరువు వచ్చినప్పుడు ఇంకొక దొంగతనం చేయాలనుకోలేదు, మోసం చేయాలనుకోలేదు. ఆయన ఆలోచన ఏమంటే కన్నా, తిరిగి నా తండ్రి ఇంటికి నేను వెళితే ఆ పనివారు పెట్టే భోజనం దానినే నేను తినచ్చు కదా, నేను అది తినే నా కడుపు నిండుతుంది కదా అని ఆలోచన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఆలోచన చేసిన తర్వాత నిజంగా తన తప్పుని ఆయన తెలుసుకున్నాడు. తన తప్పుని తెలుసుకొని తిరుగు ప్రయాణం, తండ్రి దగ్గరికి ప్రయాణం కట్టాడు. ఈరోజు నీ తప్పుని దేవుడు నీకు బయలుపరిచినప్పుడు ఆ తప్పుని తెలుసుకుని దాన్ని విడిచిపెట్టి తిరిగి తండ్రి దగ్గరికి ప్రయాణం చేయండి. ఆ పరలోకపు తండ్రి ఆయన విడిచిపెట్టేవాడు కానే కాదు ఆయన. హల్లెలూయా. ఎవరైతే ఆ విధంగా తిరిగి తండ్రి దగ్గరికి రాగలుగుతారో వారికి దేవుడు ఇచ్చే అధికారం ఎంత గొప్ప అధికారం అండి. ఆ తండ్రి ఇచ్చిన అధికారం ఎంత అధికారం ఇచ్చాడో తెలుసా? అతనికి స్నానం చేయించాడు, మంచి విలువైన వస్త్రాలు వేయించాడు, చేతికి ఉంగరం తొడిగించాడు, ఓ గొప్ప విందుని ఏర్పాటు చేసేసాడు. నా కుమారుడు తిరిగి వచ్చేసాడు. ఎంత ఘనత తిరిగి దేవుడు ఇవ్వగలిగాడు చూడండి. ఆ తండ్రి ఇచ్చిన ఘనతని ఆ వ్యక్తి చూసి ఎంత కుమిలిపోయింటాడు తెలుసా? ఎంత వరకు నా జీవితంలో ఈ సంతోషాన్ని నేను కోల్పోయానా, నా జీవితాన్ని కోల్పోయానా? ఓ ప్రియమైన బిడ్డ, నువ్వు ప్రార్థన జీవితంలో నుంచి లేని రోజు నుంచి ఆత్మీయ జీవితంలో తిరిగి నిలబడి రోజు నీవు తిరిగి బైబిల్ చదువు, నీవు తిరిగి దేవుడితో సహవాసం చేయి. ఆ పరలోకపు తండ్రి మనలైనా విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి కుటుంబాన్ని, అలాంటి వ్యక్తులని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. అందుకే ఒక మాట చదువుకొని ముగించుకున్న ముందుకు వెళ్దాం. మనము యూదా పత్రికలో 13వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. యూదా పత్రిక 13వ వచనాన్ని మనం చూద్దాం. యూదా పత్రిక 13వ వాక్యాన్ని. తమ అవమానమును నురుగు వెళ్ళగక్కువారై సముద్రము యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు
ఆ గాఢాంధకారము నిరంతరము ఎవరి కోసం అంట? తప్పిపోయిన వారి కోసం. సముద్రం యొక్క అలలు ప్రచండంగా లేచినట్లుగా ఈలాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారండి. అబ్బో, వాళ్ళు చేసిన తప్పుని కప్పిపెట్టడానికి ఎంత దౌర్జన్యం తెలుసా? ఏ నువ్వు మాట్లాడేదే ఏవో దౌర్జన్యం అంటే ఎంత అంత కాదండి. ఇంట్లో ఆడే కాదు, మళ్ళీ సంఘంలో కూడా దౌర్జన్యాలు ఉన్నాయి, చాలా దౌర్జన్యాలు. వారందరి కొరకు నిరంతరము ఏ భద్రం చేయబడి ఉంది? అంధకారము, గాఢాంధకారము. లోపడలేదా? వదిలేసిన పో. నీ కొరకు ఏముంది? అంధకారం. లోపడితేవా ఘనత నీకు ఉంది, వెలుగు నీకుంది, వెలుగు నీకుంది. వెలుగు కావాలా, చీకటి కావాలా, నీకే దేవుడు ఇచ్చిన అవకాశాన్ని. ఎంతవరకు కూడా ఓ విధంగా ఒకవేళ చీకట్లో ఉంటే ఈ రోజైనా దేవుని దగ్గర నిలబడు, ఆ పరలోకపు తండ్రి నడిపించగలుగుతాడు. అంతేకాకుండా దేవుని నమ్మిన వారిని ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. వారికి కావలసిన భద్రతని, వారికి కావలసిన ఆ యొక్క ప్రతి అవసరాలన్నీ కూడా ప్రభు తీరుస్తూనే ఉంటాడు. ఆయన వారు కష్టము అనిపిస్తే, అయ్యా నాకు కష్టమని నీ నోట్లోకి బయలుదేరిన వెంటనే 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 ప్రభు నీకు సహాయం చేస్తాడమ్మా. అయ్యా ప్రభు నీకు సహాయం చేస్తాడు, నేను విడిచిపెట్టాడు ఆయన. నువ్వు వేదనతో ఉన్నప్పుడు, లేదా నువ్వు కష్టంలో ఏడ్చుతూ ఉంటున్నప్పుడు నీ ప్రక్కన ఆయన ఉంటాడు. అమ్మా నేను లేవనెత్తుతాను, నేను నీతో ఉన్నానమ్మా, నువ్వు భయపడదు. అక్కడ దేవుడు నేను బలపరిచి ఆయన లేపేవాడు. ఆయన ఆ స్థితిలో నుంచి ప్రభువుని లేపేవాడు ఆయన. ఎందుకంటే కన్నా క్రీస్తులో ఉన్న వ్యక్తులు, క్రీస్తులో జీవించే వ్యక్తులకు సమస్యలు రాకపోవు, వస్తాయి. ఇబ్బందులు రాకపోవు, ఖచ్చితంగా వస్తాయి. వ్యాధులు రాకపోవు, ఖచ్చితంగా వస్తాయి. అయితే ఎవరైతే క్రీస్తులో ఉంటారో వారిని దేవుడు ఆ స్థితి నుంచి లేపగలుగుతాడు. లేకపోతే క్రీస్తులు లేకపోతే కన్నా వారు చీకట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. అయితే ఈరోజు నా యేసయ్య ఒక్కటే అంటే కన్నా ఆయనకు కావాల్సింది ఆత్మీయంగా దేవుని ఆరాధించేవారుగా, ఆత్మీయంగా దేవుని గణపరిచేవారుగా ఉండాలని ప్రభు కోరుకున్నాడు. కాబట్టి ఈరోజు మనం కొద్దిసేపు లేచి నిలబడదామా? లేచి నిలబడి ఆ పరలోకపు తండ్రిని యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర ప్రార్థన చేయి. నీ జీవితంలో దేని నువ్వు కోల్పోయి ఉన్నావో, ఏ స్థితిని నువ్వు కోల్పోయి ఉన్నావో ఆ స్థితిని ఒక్కసారి నువ్వు గ్రహించు, ఒక్కసారి నువ్వు గ్రహించు. ఎంత ప్రభు నీకు సహాయం చేసినా, ఎంత ప్రభు నిన్ను నడిపించినా కూడా ఆ స్థితిని నువ్వు మర్చిపోయావు కదా బిడ్డ. నీలో ప్రార్థన ఉందా? నీలో సహవాసం ఉందా? నీకు సహవాసం ఉందా? నీకు ప్రార్థన ఉందా? నీలో యథార్థత నీలో ఉందా? భక్తి నీలో ఉందా? ఎన్ని అబద్ధాలు చెప్తున్నావమ్మా అయ్యా, ఎన్ని అబద్ధాలు చెప్తూ ఉన్నావు. యథార్థతను కోల్పోతున్నారు కదా. భార్య భర్త దగ్గర అబద్ధాలే చెప్తుంది, నిజం చెప్పనే చెప్పదు. భర్త భార్య దగ్గర అబద్ధాలే చెప్తూ ఉన్నారు, నిజం చెప్పటం లేదు. అన్నీ దాచిపెట్టాడండి. అని దేవుడు చూస్తున్నాడు. ఆయన దేవుడు చూస్తున్నాడు. అంతేకాకుండా పరలోకపు తండ్రి దగ్గర అన్నీ దాచిపెట్టేస్తుంటున్నారు. నీ ప్రార్థన లేని జీవితాన్ని దాచిపెట్టేసావు కదా. ఆయన చెప్పటం లేదే, అయ్యా ఈ స్థితి నుంచి నేను లేవాలి ప్రభా, నాకు సహాయం చేయనయ్యా. అయ్యో సహవాసులు కలలేకపోతున్నానయ్యా, నాకు సహాయం చేయండి ప్రభా. ఇన్ని రకాలుగా ప్రభు నీతో మాట్లాడుతున్నప్పటికీ ఆ మాటను లోబడకుండా, నేను జీవించకుండా నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని ఎంత పతనానికి తెచ్చుకున్నావో చూడు ఈరోజు. బిడ్డ లేక వినలేకపోయావో,
నీ కొరకు అంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉంది. ఇది విడిచిపెట్టదు. ఇప్పుడు నీకు అన్ని బాగున్నాయి అనుకుంటున్నావేమో, నాకంతా చక్కగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, డబ్బు నా దగ్గర ఉంది అని అనుకుంటున్నావేమో. లేదు, నీకు చీకటి ఉన్నది. చీకటి నీకు ఉంది, అది గుర్తుపెట్టుకో. చీకటి నీకు ఉంది. ఆ చీకటిని విడిచిపెట్టి వెలుగులకు రావాలంటే ఈ రోజు నోరు తెరిచి ప్రభు దగ్గర నువ్వు ప్రార్థన చేయి. ఈ రోజు నువ్వు మౌనంగా ఉండినట్లయితే దీనికి పరిష్కారం కాదు. ఇక ఆ స్థితి నుంచి లేవడం, ఇక ఆ చీకటిలోకి నువ్వు వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి నోరు తెరువు. ఇప్పుడైనా ఈ కఠినమైన మనసును మార్చుకో, ఈ హృదయాన్ని మార్చుకో, ఈ మాటలు మార్చుకో, ఈ ప్రవర్తన మార్చుకో. అతను చెయ్యవా? మనలో ఉంటావా? ఇంకా నీకు భయం లేదా? అయితే నీకు నిరంతరం చీకటి భద్రము చేయబడి ఉంది, అంధకారం భద్రము చేయబడి ఉంది. దీన్ని నీవు చలి చేసుకునే సమయం ఇది. నీవు చలి చేసుకునే సమయం ఇది. నిర్లక్ష్యాన్ని ఒకసారి విడిచిపెట్టాయి. ఎంత నిర్లక్ష్యం నీకు, ఎంత నిర్లక్ష్యం నీలో, ఎంత సోమరితనం నీలో ఉంది. అవన్నీ కూడా విడిచిపెట్టు. దేవుని దగ్గర నిలబడు. అమ్మా, దేవుని కృప, దేవుని ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? నిన్ను ఆయన గొప్పగా ఆశీర్వదింప చేయాలని, ఓ మంచి స్థానంలో కూర్చొని పెట్టాలని, నిన్ను బలపరచాలని, నీకు కావాల్సిన సహాయం చేయాలని, నీకు ఇవ్వాలని ప్రభు ఎంతో ఆయన ఉద్దేశిస్తుంటున్నాడు తెలుసా? దాన్ని గ్రహించగా మనుష్యుడు ఈరోజు మూర్ఖులై లోబడలేని వారైపోతూ ఉంటున్నారు. కాబట్టి ప్రభు దగ్గర నువ్వు ప్రార్థన చేసి నేను సిద్ధపరచుకో. కృప కలిగిన మా తండ్రి, నీతిమంతుడా, సర్వోన్నతుడా, మీకు వందనాలు స్వామి. ఈ రోజు నా ప్రభా, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు ప్రభా. నా తండ్రి నాయన, అవును స్వామి, మా కుటుంబంలో మా తండ్రిని మేము ప్రేమిస్తేనాయన, మమ్మల్ని ఆత్మీయంగా ప్రేమించిన, మా ఆత్మీయంగా పెంచిన తండ్రిని కూడా మేము ప్రేమిస్తామయ్యా. అదేవిధంగా మిమ్మల్ని పరలోకపు తండ్రిని మిమ్మల్ని కూడా మేము ప్రేమించగలుగుతారు ప్రభా. లేకపోతే ఆ ప్రేమ లేకపోతే వారు మూర్ఖత్వమే నిలిచిపోయి ఉంటుంది నాయన. దేవా, బిడ్డలు క్షమించండి నాయన. ఆ స్థితి నుంచి మీరు లేపండి ప్రభా. తండ్రి నా ప్రభు నాయన, ఓ ప్రతి వ్యక్తి కూడా ఆశీర్వాదానికి కారణభూతులుగా మీరు చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం నా తండ్రి. మీకు వందనాలు. ఓ ప్రతి వ్యక్తి కూడా మీ మేలుతో నింపబడాలి నా తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభు నాయన. ఓ ప్రతి వ్యక్తి కూడా మీ ఆదరణ పొందుకోవాలి ప్రభు. మీకు స్తోత్రాలు ప్రభు నా తండ్రి నాయన. ఓ ప్రతి వ్యక్తి కూడా నా ప్రభు నాయన, ప్రతి వ్యక్తిని కూడా మీ ద్వారా స్థిరపరచుకోవాలి నా తండ్రి నా ప్రభు నాయన. ఓ ప్రతి వ్యక్తికి మీ మార్గాన్ని మీరు తెలుసుగాక ప్రభు. మీ మార్గాన్ని మీరు తెలిసినట్టుగా మీకు స్తోత్రాలు ప్రభా. మీకు వందనాలు స్వామి. నీలో జీవించే వారి కొరకి మీరు ఎన్ని కార్యాలు ప్రభా మీరు జరిగించినందుకు మీకు వందనాలు. మీరు చూపిన కృపకే మీకు స్తోత్రాలు స్వామి. ప్రతి విషయంలో ఘనతయో మహిమ ప్రభావములు మీకు నాన్న యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. పాట పాడుతూ